వాళ్ళది రొయ్యల పులుసు చేపల పులుసు దోస్తానమేనా? కల్వకుంట్ల కుటుంబాంది జగన్ కుటుంబాంది రొయ్యల పులుసు చేపల పులుసు దోస్తానమేనా? ఇక ఇంట్లో కొత్త ముచ్చట ఏముంది? ఇంకా నారచంద్రయ్య రేవంతమయ్య అంటే వీళ్ళిద్దరు గురు శిష్యులేనా? ఇంట్లో కొత్త ముచ్చట ఏముంది? లోకాన్ని తెలియదా? బడికి పోయే పోరగాళ్ళకు కూడా తెలుసు. రామోజీ ఫిలిం సిటీలో చంద్రబాబు రేవంత్ వెంకయ్య లాంటి దిగ్గజాల కలయిక. ముఖ్యమంత్రులు అయ్యాక ఇద్దరు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం ఇద్దరు అభిమానుల కళ్ళ నిండా ఆనందం నింపింది. మరోవైపు జగన్ కేటీఆర్లు బెంగళూరులో ఓ కార్యక్రమంలో కలిసి నవ్వులు పంచుకోవడం కూడా అదే స్థాయిలో వైరల్గా మారింది. జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత గ్రేటర్లో నేతలు స్ట్రాటజీలు మార్చుకున్నట్లు కొందరు భావిస్తుండగా ఏపీలో గెలవాలన్నా పట్టు నిలవాలన్నా ముందు తెలంగాణలో గెలవాలని, అందుకే సరికొత్త సమీకరణాలు జరుగుతున్నాయన్న చర్చలు సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏపీ నేతలంటేనే ఫైర్ అయ్యి కలవడానికి ఇబ్బంది పడ్డ నేతలు ఇప్పుడు కలవడానికి తాపత్రయపడడం ఆసక్తిని కలిగిస్తుంది. ఏమైనా కలిసి నడుద్దాం బ్రదర్ అంటూ నేతలు సాగడం సరికొత్త ఆవిష్కరణలు చేస్తుందో చూద్దాము. సరే.